ఉమ్మడిలో 7 మున్సిపాలిటీలు ఉండగా అందులో 6 కాంగ్రెస్ పరమయ్యాయి. 6 మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకే దక్కాయి. ఇకపోతే ఇల్లందు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ మద్దతుతో సిపిఐకు దక్కింది. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా ఈ జిల్లాలో మొత్తంగా ఉన్న 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ని వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. అంటే కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ సిపిఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేసినప్పటికీ సిపిఐ కాంగ్రెస్లకి 22 సీట్లు రావడంతో కొంత ఉత్కంఠమైన పరిస్థితి ఏర్పడింది. ఎవరికి ఈ సీటు దక్కుతుందనే చర్చ జరిగిన నేపథ్యంలో మొన్నటి వరకు మిత్రత్వంగా ఉన్న అంటే పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రమే సిపిఐ కాంగ్రెస్ మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం మనకు తెలిసిందే. ఈ పరిస్థితిలో సిపిఐ కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానాలు జోక్యం చేసుకొని 2.5 సంవత్సరాలు సిపిఐ, అదేవిధంగా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అంటే మేయర్ పదవిని పొందే విధంగా ఒక అంగీకారం పొందారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఇరు పార్టీలు మద్దతు ఇవ్వడంతో అంతకుముందు సిపిఐ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తానని ప్రకటించింది. ఆ మద్దతుతో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని ఉంటే సిపిఐకి కూడా గెలిచే అవకాశం ఉందా అని పొత్తు ధర్మం, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న పొత్తు ధర్మాన్ని మేము కాపాడుతూ పొత్తుగా కలిసి ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ మద్దతు తీసుకోకుండా కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో ఈరోజు ఓటింగ్కి రాలేదు. కాంగ్రెస్, సిపిఐలు కలిసి ఎన్నికల్లో పాల్గొనడంతో సిపిఐకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో సిపిఐ మేయర్గా 3 గణేష్ ఎన్నికయ్యాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్గా లలిత కుమారి ఎన్నికైంది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే మేయర్ పదవి విషయంలో ఒక స్పష్టత వచ్చింది. మొత్తం కూడా సిపిఐకి గణించి మేము మిత్రులుగానే ఉంటామని చెప్తున్న పరిస్థితి. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అశ్వరాపేట, అదేవిధంగా ఇల్లందు 2 మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ అయింది. అశ్వరాపేటలో అయితే చైర్మన్గా జూపల్లి శశికళ, అదేవిధంగా వైస్ చైర్మన్గా జూపల్లి రమేష్, ఇద్దరు భార్యాభర్తలు చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా అయిన పరిస్థితి అశ్వరాపేటలో ఉంది. ఇకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న వేదులాపురంలో ఇది ఎస్సీ మహిళకి రిజర్వ్ కావడంతో ఇక్కడ పోకబత్తిని అనిత, అదేవిధంగా వైస్ చైర్మన్గా తమ్మినేని నవీన్ ఎన్నికయ్యారు. అదేవిధంగా వైరాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలు కొంచెం పోటీపడ్డ పరిస్థితుంది. అయినప్పటికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చెందిన కాపా చంద్రకళ, అదేవిధంగా వైస్ చైర్మన్ కట్ల సంతోష్ లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు. మదిర అదేవిధంగా వైరా విషయానికి వచ్చేటట్టయితే బట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఈ రెండింటిని గెలిపించడానికి ప్రయత్నం చేశారు. వైరాలో 0 స్థాయి నుంచి ఒక్కసారిగా బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక ప్రచారం వచ్చినప్పటికీ ఆ అవకాశం లేకుండా గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. ఇక మదిరలో అయితే ఒకే ఒక్క సీటు బీఆర్ఎస్ గెలుపొందింది. ఎక్కడైనా బీఆర్ఎస్కి అంటే ఖాతా ఒక్క సీటు మాత్రమే, అంటే ఆ విధంగా బీఆర్ఎస్కి అవకాశం లేకుండా చేయడంలో మదిరలో బట్టి విక్రమక సఫలీకృతమయ్యారు. ఇకపోతే సత్తుపల్లి విషయానికి వచ్చేసరికి సత్తుపల్లి ఓసీ మహిళా జనరల్ సీటు కేటాయించినప్పటికీ ఇక్కడ మైనార్టీకి రెహానా బేగం అనే మైనార్టీకి చైర్మన్ సీటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నానా విధాలు జరిగినప్పటికీ వైస్ చైర్మన్గా బొంతు సుమలత కమ్మకి ఇవ్వడం జరిగింది. అయితే ఒక జనరల్కి మహిళ కేటాయించిన సీట్లో ఓసీ వర్గాలు పోటీ పడాల్సిన సీట్లో ఒక మైనార్టీకి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే రాగమయ్యి అందరిని దృష్టిని ఆకర్షించని చెప్పవచ్చు. అంటే ఒక మైనార్టీకి కూడా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒక మైనార్టీకి కూడా ఒక చైర్మన్ సీట్లో అవకాశం కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్తున్నారు. అంటే ఇల్లందులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్గా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఎన్నికయ్యారు. మొత్తం మీద అంటే అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 5 మున్సిపాలిటీలు ఉంటే 5 మున్సిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో 5 మున్సిపాలిటీ ఉంటే 5 మున్సిపాలిటీలో వన్ సైడ్గా ఆ రోజు బీఆర్ఎస్ గెలిస్తే ఆ రోజు కాంగ్రెస్ 1, 2, 3, 4 వార్డులకే పరిమితమైన పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు ఆ విధంగా జరిగితే ఈ రోజు అదే పరిస్థితి రివర్స్ జరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొత్తం కూడా ఒక ఖమ్మం, భద్రాచలం, పినపాక ఈ 3 నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు లేవు. మిగతా 7 నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు మేయర్ పోస్టులు ఉంటాయి. 7 మున్సిపాలిటీలు వన్ సైడ్గా కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన మొత్తం చైర్మన్ల ఎన్నికల్లో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ రాగా కొత్తగూడెం
మేయర్ విషయంలో మాత్రం సిపిఐ గెలుచుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక విజయవాడలో మినహాయిస్తే ఎక్కడా కూడా కార్పొరేషన్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ మేయర్ స్థానాన్ని పొందింది లేదు. కానీ ఒక కొత్తగూడెంలో మాత్రమే సిపిఐ ఆధ్వర్యంలో మేయర్ స్థానాన్ని పొందడం ఆ పార్టీకి గర్వకారణంగా చెప్తున్నారు.